SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కార్ఖానాలో ఉన్న జిమ్ నిర్వహణ వివాదాస్పదంగా మారింది. బిల్డింగ్ ఓనర్స్ కు జిమ్ నిర్వాహకులకు మధ్య వివాదం నెలకొనడంతో ఆ ప్రాంతంలో కొంచెం వివాదాస్పద వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే కార్ఖానాలోని మెక్డొనాల్డ్ బేకరీ పైన ఉన్న అర్జున్ గౌడ్, విజయ, వనిత అనే వారి వద్ద లీజ్ అగ్రిమెంట్ తీసుకుని పద్మశ్రీ అనే ఓ మహిళ జిమ్ నిర్వహిస్తూ ఉన్నారు. 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి నెలకు 3 లక్షలు కిరాయితో 2018 సంవత్సరం నుండి 8 సంవత్సరాల వరకు జిమ్ నిర్వహణకు అగ్రిమెంట్ నిర్వాహకులు వెల్లడించారు. కాగా ఎలాంటి నోటీసు సమాచారం ఇవ్వకుండా తమ జిమ్మును ఖాళీ చేయాలని జిమ్లో ఉన్న వారిని వెళ్లగొట్టి బౌన్సర్లను తీసుకుని వచ్చి నాపై దౌర్జన్యానికి దిగారని వారు వాపోయారు. తమకు జరిగిన ఈ అన్యాయాన్ని నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లి తమకు న్యాయం జరిగేలా ఫిర్యాదు చేస్తామని వారు వెల్లడించారు. తాము బ్యాంక్ లోన్ తీసుకుని మరీ అప్పులు చేసి దీని మీద జీవనాధారం ఏర్పరచుకుని జీవిస్తున్నామని, తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని, మాకు కొంత సమయం కూడా ఇవ్వకుండా ఇలా ఇబ్బందులు పెట్టడం, మా వ్యాపారాన్ని దెబ్బతీయటం సమంజసం కాదని వారు అన్నారు. నడిపించినప్పుడు అన్ఫార్చునేట్లీ సడన్ మనీ అర్జున్ గౌడ్ అని అతను వచ్చి జిమ్ అమ్మేసినారు, మీరు 6 మంత్ నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. నేనన్నా మాకు 2026 వరకు మాకు అగ్రిమెంట్ ఉంది, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంది. మాకు వితౌట్ నోటీస్, వితౌట్ మా నాలెడ్జ్ లేకుండా ఓనర్ మీరు ఎట్లా అమ్ముతారండి? మాకు SC/ST లోన్ ఉంది. ఇది తెలంగాణ స్టేట్ ప్రైడ్లో మేము లోన్ తీసుకున్నాం. మాకు వితౌట్ నోటీస్ లేకుండా బ్యాంక్కి 61 లక్షలు మేము ఇంకా కట్టాలా? మీరు వచ్చి ఖాళీ చేసేయమంటే మేము ఎక్కడ వెళ్ళాలి? ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్ ఎక్కడ తీసుకొని వెళ్ళాలి అని వాళ్ళు మా మీద వాళ్ళ ఎక్కడ మేనేజ్ చేసుకున్నారో డబ్బులు ఇచ్చి తెలియదు. ఫోటోలు వచ్చి క్లయింట్స్ లోపల ఉన్నారు, ఒక 150 మంది దాకా ఉన్నారు. అందరిని ఆడవాళ్ళని, బౌన్సర్లని, గిన్సర్లని తీసుకొని వచ్చి అందరినీ ఎలగొట్టి బయటికి ఎలగొట్టేసి మేము ఇప్పుడు DCMలు కూడా కింద పెట్టి మేము ఖాళీ చేస్తున్నామని చెప్పినాం. అప్పుడు మేమేం చేసినామంటే 100కు 2 టైమ్స్ చేసినాం. 11 o'clock ఒకసారి, 2 o'clock. ఎవరు రెస్పాండ్ కాలేదు. పైన పోలీసు వాళ్ళు వచ్చి పైన కూకొని ఉన్నారు ఓనర్స్తో. మళ్ళా మేము వచ్చి మాట్లాడి బాబు ఇట్లా కాదు, ఆయన చెస్ట్ పెయిన్ ఉంది, నేను తీసుకొని వస్తానంటే కోర్టు వాళ్ళు కూడా అతనికే సపోర్ట్ చేస్తుంది. అక్టోబర్ నెలలో కోర్టుని ఆశ్రయించింది. కోర్టులో సెటిల్స్కొని నడుస్తుంది. వాళ్ళు పంపిన నోటీస్కి మేము రిప్లై ఇస్తున్నాం. కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తారో దానికి మేము అంగీభావం కలిసి యాక్సెప్ట్ చేస్తాం. మాకు న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. డిపార్ట్మెంట్ మీద కూడా మాకు పెద్ద పెద్ద కమిషనర్ గారు ఉన్నారు, DCP గారు ఉన్నారు, వాళ్ళ మీద మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతారని ప్రెస్ మీడియా కూడా మాది ఇంట ఉన్నది. ఈ ఘటన జరగగానే అందరు ప్రెస్ వాళ్ళు ఉరికి వచ్చారు. మేము ప్రెస్ని ఆశ్రయించినాం. సార్ మాకు ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ఇట్లా బౌన్సర్లో వచ్చి హరీష్ రావు, గిరీష్ రావు ఇదే అంటున్నారు. ఇప్పుడు మేము అంత పెద్ద మనుషులతో మేమేడాన్ని కొట్లాడగలుగుతాం. ఇప్పటి వరకు పోలీస్ నాట్ 1% కూడా మాకు రెస్పాండ్ కాలేదు. పక్కకే ఉందండి PS, ఇంకా కార్ఖానా PS వితిన్ 1/2 కిలోమీటర్లోనే ఉంది. చూడండి సార్, ఆయన చెస్ట్ పెయిన్ వచ్చి మార్నింగ్ నుంచి ఏడ్చి ఇట్లా అయిపోయింది. చల్లమా చెస్ట్ పెయిన్, చల్లమా అదేంటో పెయిన్ కాదు. బౌన్సర్లకే సపోర్ట్ చేస్తున్నాం. విత్ వీడియో కాల్ మాతో ఎవిడెన్స్తో ఉంది. CP గారి దగ్గర కూడా వెళ్తున్నాం, మేము DCP గారి దగ్గర కూడా వెళ్తున్నాం. CA గారు కూడా ఇప్పుడు PSకి రామన్నారు. ఈమె జర ఆరోగ్యం బాగాలేదని, ఈమె జర టెన్షన్లో, డిప్రెషన్లో పడింది. ఇప్పుడు ఈవినింగ్ పై మేము కంప్లైంట్ ఇస్తాం. మాకు ఎవరు రక్షణ లేదు. హరీష్ రావు గారిని భయం పెట్టి మాకు బెదిరిస్తున్నారు. ఆ సిద్దిపేట ఎమ్మెల్యేనాక హరీష్ రావు గారు అతని పేరు చెప్పి మాకు బెదిరిస్తున్నారు. కాదండి, లేదు, ఇది వేరే వాళ్ళు చేశారు, అతను చేయాలి. ఆల్రెడీ హరీష్ రావు గారు వచ్చారు ఇక్కడ. అది ఎవరంటే మేము లీజ్కి ఇచ్చినప్పుడు వాళ్ళతో ఆయన వచ్చినాడు, మాకు ఆయనతో సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని బెదిరించి ఇప్పుడు అర్జున్ గారు ఒకటే అంటున్నారు, నాకెవరు ఏం పీకరు, అరే తురే గిరే ఇట్లనే మాట్లాడుతున్నారు. వాళ్ళ మనుషులు కింద కూడా ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు. కావాలంటే మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నా, మెక్డానల్డ్స్ మెయిన్ రోడ్ మీద కెమెరా కూడా చూడండి.
వాళ్ళ కింద ఉన్నట్టు కూడా వాళ్ళతోని అర్జున్ గౌడ్కి మాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. నేను వచ్చి ఆయనతో నేను అగ్రిమెంట్ కూడా చేసుకున్నాను. మాకున్నది విజయ్ వనితతోనే ఉంది. ఆ ఓనర్ వచ్చి మేము మమ్మల్ని పిలిచేస్తుండే కదా, ఏం పిలవకుండా మీరు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అతను వచ్చి ఖాళీ చేసామంటే మొత్తం మేము 5-6 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం. ఇది తీసుకొని ఏడికి వెళ్ళాలా? లేదు, ఏడికి తీసుకొని వెళ్ళాలన్నా. ఇప్పుడు ఆమె చెస్ట్ పెయిన్ ఉంది, ఇప్పుడు ఆమెకి ఏమైనా అయిపోతే సార్ నేను ఇక్కడ బతుకు మేము రీఫండ్ ఎట్లా చేయాలి? రేపటి నుంచి క్లయింట్